ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. బుధగ్రహము అనేటటువంటిది జూన్ 6వ తేదీన మిథున రాశి సంచారం చేస్తుంది. మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు అంటే జూన్ 22వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి మారతాడు బుధుడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 30వ తేదీకి అంతవరకు కూడా కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 30న సింహరాశిలోకి వస్తాడు. ఇది బుధుడు సంచారం. దీన్ని బట్టి మనకి 12 రాశుల మీద కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బుధుడు ఏమిటి, అసలు ఎవరితను అని అంటే, మనకి గురుగ్రహం తెలుసు మనందరికీ కూడా, బృహస్పతి. ఆయన భార్య పేరు తార, చాలా అందగత్తె. అయితే చంద్రుడు మనకు తెలుసు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను ప్రేమిస్తాడు. ఆమె కూడా చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి ఆమె కూడా చంద్రుడిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి వలన కలిగినటువంటి కొడుకు బుధుడు. అయితే ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చంద్రుడు కాదు అని చెప్పేసి తన తండ్రి అంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడు, ఎవరిని అభిమానిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు అంటే గురుగ్రహాన్ని ప్రేమిస్తాడు. నా తండ్రి గురుగ్రహము అని చెప్పి గురువుకి శుభాలు చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని కొడుకుగా అంగీకరించడు. అందువల్లనే బుధులు మనకు కలిసినప్పుడు ఏ సందర్భాలలో మేలు జరుగుతుంది, ఏ సందర్భాల్లో హాని జరుగుతుంది అనేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ తారని వదలడం లేదు చంద్రుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళి గురుగ్రహము మనకి దేవతల ముందు పెడతాడు, బ్రహ్మదేవుడి ముందు పంచాయతీ పెడితే అప్పుడు శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా మనకి చంద్రుడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు రాక్షసుల పని ఏంటండి, మరి చెడ్డవదానికే కదా సపోర్ట్ చేయడం. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, చంద్రుడిని ఇచ్చేసేయమని చెప్పేసి తారని వదిలేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ ఆవిర్భావం అలా జరిగింది. బుధుని యొక్క స్వక్షేత్రాలు ఏంటంటే మిథున రాశి, కన్యా రాశి. మరి ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఆ బుధుడితో, ఆ రాశుల వారితో మాట్లాడటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు. ధర్మబద్ధమైనటువంటి గ్రహము బుధగ్రహం కాబట్టి చాలా ధర్మంగా ఆయన వెళ్తాడు. ఆయన అలా వెళ్ళడం వల్ల మనకి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇస్తాడు. అంతేకాకుండా ఈ బుధగ్రహము అనేటటువంటిది దేనికి అంటే బుద్ధి బలానికి, నరాల వీక్నెస్ రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే బుద్ధి బలం చాలా చక్కగా తెలివితేటల్లో చదువు రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ ఈ బుధగ్రహం అన్నమాట. సో చక్కగా మనకి ఈ బుధగ్రహం కనుక మంచి స్థానాలలో ఉంటే వాక్చాతుర్యం బాగా వస్తుంది. ఎవరికైతే బుధగ్రహమో శత్రుక్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డౌన్ఫాల్, అంటే మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బుధగ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వరకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ బుధగ్రహ సంచారం నుంచి మనం చెప్పుకోవడం అనేటటువంటిది ఈ వీడియోలో జరుగుతుంది. 12 రాశులకి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీనరాశి వారి అందరికీ కూడా ఈ యొక్క బుధుడు మనకి అర్ధాష్టమంలోకి జూన్ 6 నుంచి జూన్ 22వ తేదీ వరకు రావడం జరిగింది. అర్ధాష్టమ గురుడితో బుధుడు మనం కలిసి ఉండడం వల్ల పనులన్నీ కూడా కొంచెం లేటుగా ఉన్నా నార్థన్ సైడ్కి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే అందరూ కూడా నార్త్ సైడ్ ఢిల్లీకి వెళ్ళిపోవడం, అటు సైడ్ ఊర్లకు వెళ్ళిపోవడం, యాత్రలకు తిరగడం, అలాగే ఎన్నో MNCస్లో మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్లో, బెంగళూరులో, మెడ్రాస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీకి మకాం మార్చేయడం, అలాగే నార్థన్ రాష్ట్రాలకి, నార్థన్ ఊర్లకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఖచ్చితంగా జరగబడుతుంది. అలాగే ఈ జూన్ 6 నుంచి
22వ తేదీ వరకు ఈ యొక్క స్థానభ్రంశం అనేటటువంటిది చూపిస్తుంది. బ్యాంకుల్లో ఫండింగ్ బాగా చేస్తారు, లోన్స్ పెడతారు, ఇన్సూరెన్సులు కడతారు. ఇన్సూరెన్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బిల్డర్లు అధికంగా సంపాదిస్తారు. జూన్ 22 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికమైనటువంటి పిల్లలు కలిగి ఉంటారు. బలహీనంగా మీకు పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఒక్కొక్కరికి జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఆరోగ్యంలో మార్పు అనేటటువంటిది వస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి, ఆర్థో ఎరిథ్రైటిస్ అనేటటువంటి వ్యాధి ఓవర్ ఎంతూజియాజం వల్ల రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ల వాడకాలు తగ్గించండి. ఈ యొక్క రేడియేషన్ అనేటటువంటి దూరంగా ఉండండి, సిస్టములకు దూరంగా ఉండండి. ఈ విధంగా ఉండడం వల్ల కాపరాలకు దగ్గరగా అవుతారు మీరు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారంతా కూడా అనుకున్న పని అనుకున్నట్లు మీరు సాధిస్తారు. పందాలు, డబ్బులు, బెట్టింగ్స్ అండ్ ఆల్ అదర్ క్యాసినోస్లో లాటరీలు ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తారు మీరు ఈ నెలంతా కూడా. ఈ బుధగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంతమందికి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే మాకు ఉద్యోగం రావట్లేదు అనేటటువంటి యువత మీరంతా కూడా మళ్ళీ లేవండి, అంతేగాని నిరాశపడకండి. నిద్ర లేచి మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. బ్రహ్మాండంగా మీరు సమాధానాలు చెప్పుకునేటటువంటి స్థితి మీకు వస్తుంది. ఈ ఆగస్టు 30వ తేదీలో జాబులు కొట్టిపడేయడం అనేటటువంటిది గ్యారంటీగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీనరాశి వారు పేదవారికి సహాయం చేయడం, ధన సహాయం చేయడం, అనాథ పిల్లలకి సహాయం చేయడం, వికలాంగులకు సహాయం చేయడం, ఆ తర్వాత సాధువులందరికీ కూడా సహాయం చేయడం అనేటటువంటిది ఎంత బాగా చేస్తే మీకు అంత బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. నేనేదో చెప్తున్నాను, ఈ చెవితో చెప్తున్నాం, ఈ చెవితో వదిలేద్దామంటే డెవలప్మెంట్ రాదు. రైతులు, మటన్ చికెన్ షాపులు నడిపే వాళ్ళు, పౌల్ట్రీస్, ఆవులు పెంపకందారులు వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి వచ్చేస్తారు. టెంపుల్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించడం అనేటువంటి బాగా చేస్తారు. దొంగపీఠాలు, దొంగ టెంపుల్స్, దొంగ ఆశ్రమాలు, బాబాలు వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి ధనం కలిసి వస్తుంది. కాబట్టి ఈ ప్రజలంతా కూడా వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రజలంతా కూడా ఈ యొక్క బుధగ్రహ సంచారం వలన మేనమామల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తి అంతా కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ కూడా రూపాయి ఖర్చు లేనటువంటి రెమెడీస్ కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి బుధగ్రహ సంచారము అనేటటువంటిది జరగడం వల్ల కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు ఉన్నాడు. అందువలన కొంచెం మనకి మిత్రక్షేత్రము అనేటటువంటి చంద్రుడు హాని చేయడు, కానీ బుధుడు ఉండడానికి అసౌకర్యకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అందువలన ఏం చేయాలండి అని అంటే మనకి 12 రాశుల వారికి కూడా మనకి ఏ రాశి వారికి చక్కగా మనం చెప్పుకున్నాం. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకోవాలి మనం ఈ రాశి వారు. ఏమిటది అని అంటే మనం ఈ చక్కగా కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మనము దానం చేసుకోవాలి. ఒకటి అధిక పారితోషికం బ్రాహ్మడికి ఇచ్చి, రెండవది చక్కగా గ్రీన్ కలర్డ్ వస్తువులు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా మనం దానం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసుకోవాలా. రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం బుధాయ నమః అంటూ మీరు ఈ యొక్క రావి చెట్టుకి మనం బుధవారం నాడు చేయాలి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు రావి చెట్టుకు చేయాలి. రావి చెట్టు మొదలలో బ్రహ్మదేవుడు, మధ్యలో మరి విష్ణువు, పైన శివుడు, శాఖలన్నీ కూడా సకల దేవతలు, ఇంద్రాది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా మనము 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవాలి. ఇక మూడవ శాంతి ఏమిటంటే ఈ యొక్క బుధగ్రహానికి చక్కగా మనము ఓం శ్రీరాముడు కానీ కృష్ణుడు కానీ మరి విష్ణుమూర్తి యొక్క నామాలని అష్టోత్తర పూజను మీరు చేసుకోవాలా బుధవారం నాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా, అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు
మీకు ఈ రాశి వారికి కలుగుతాయి. అలాగే చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన మీరు చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, పురుష సూక్తంతో చదువుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నామాన్ని రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని. అలాగే మనము విష్ణు అష్టోత్తరమే కాకుండా సహస్రం నామాన్ని కూడా ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుకి స్తోత్రాలు. అలాగే అష్టోత్తర విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అంటూ 108 యొక్క సహస్ర నామాలని మీరు సహస్రనామ స్తోత్రాలని కూడా మీరు చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.